ఇప్పుడు కామెంట్ చేసాము. అంటే ఇవి బయట నుంచి తెచ్చుకున్నాయంటారా జేమ్స్ బ్రదరు అని మీరు నన్ను అడిగితే, మీరు ఒప్పుకున్నా, నన్ను తిట్టుకున్నా, ఏమనుకున్నా, కొన్ని క్రిస్మస్లోనికి బయట నుండే వచ్చాయి. ఇది నచ్చినా నచ్చకపోయినా. మొదటిది మనం కౌంటర్ చేస్తున్నాం. క్రిస్మస్ క్యారల్స్ అనేవి దాని మూలం ఏంటి? క్రిస్మస్ యొక్క క్యారల్స్ అనే దానికి మూలం ఏంటి? నేను రాసుకు రాలేదు, గూగుల్ తల్లి ఇచ్చింది డేటా, చూపిస్తాడు చూడండి. స్క్రీన్ షాట్లు కూడా తెచ్చాను, ఒకసారి మీరు చూడండి. క్యారల్స్ అనే దానికి అక్కడ ఎలా రాసుకొచ్చాడో చూడండి. ఇవి ఎలా వచ్చాయంటే, ఇవి ఖచ్చితంగా అన్య ఆచారాల నుంచి వచ్చాయి. అంటే ఈ కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమం అనేది ఇప్పుడు ఏదైతే క్రిస్మస్కి పరిమితమైందో ఆదిలో అవి లేవు. మరి ఎక్కడుండేవంటే యూరప్ సాంప్రదాయ ప్రాంతాల్లో ఉండేవట. ఎక్కడ? యూరప్ ప్రాంతంలో. ఆ స్క్రీన్ షాట్ చూపించాను. యూరప్ ప్రాంతంలో ఉండేది, అన్య ప్రాంతాల్లో ఉండేది. ఆ చుట్టుపక్కల ప్రాంతం చూడడం నాకు కనబడతలేదు. మీకు ఏం కనబడుతుందా? క్లియర్గా కనబడలేదు. వయసు అయిపోయింది అనుకోకండి. ఈ మధ్య తెల్లగా వెళ్ళిపోతుంది ఇలాగ. నాకు నిజంగానే అలా ఎవరో నడిచి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. మరి నిద్ర లేక ఏంటో తెలియదు, కానీ అస్తమాలు వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అది దేవదూతగానే అనుకోకండి, నేనైతే అనుకోవట్లేదు. ఇక సైడ్ కొంచెం ఏదో తేడా వచ్చింది. సరే, ఏదేమైనా అది నాకు జూమ్ అయింది, కొంచెం కనబడుతుంది చూడండి. వేల సంవత్సరాల క్రితం ఐరోపా లేదా యూరప్ మొదటిసారిగా కోరల్స్ పాడారు. అంటే ఏదైతే క్యారల్స్ మనం అంటున్నామో ఇవి పాడారన్నమాట. అంటే దీనికి ఒక డెఫినేషన్ ఉంది. ఫ్రెంచ్లో దీన్ని ఏమంటారంటే, ఫ్రెంచ్ లాంగ్వేజ్లో దీన్ని కోరల్ అంటారు. కోరల్ అనే వర్డ్ నుంచి వచ్చిందే క్యారల్స్. అంటే ఏంటి దాని డెఫినేషన్ ఏంటి? చుట్టూ ఇలా గుమ్ముగుడుకొని, బాగా వినాలి, చుట్టూ ఇలా గుమ్ముగుడుకొని దగ్గర నిలబడి ఇలా చుట్టూ ఒక రౌండ్ కొడుతూ ఆ సాంప్రదాయమైన చేసే నృత్యము లేదా డ్యాన్స్ చేసే దాన్నే చెప్పండి క్యారల్స్ అంటారు. అది దాని అర్థం. చుట్టూ ఇలా రౌండ్ వేసి, అంటే ఇది ఎలా ఉంటుందండి మీకు అర్థం కావాలంటే, ఎలా ఉంటుందంటే తెలంగాణలో కొన్ని పండుగలు జరుగుతాయి. చెప్పండి, బతుకమ్మ, ఇంకో పండుగ చెప్పండి, ఏదోటి. ఏ జరిగితే వాళ్ళ చుట్టూ సేమ్ బోనాలు. ఈ పండుగ సేమ్. అంటే మనకి ఇక్కడ వేరేలా ఉంటుంది. కాకపోతే ఈ ఐరోపా ఖండంలో సేమ్ ఎలాగే చేసేవారంటే చుట్టూ వాళ్ళ పరుగులు తీయడం, ఆ చుట్టూ సాంప్రదాయ నృత్యాలు వేయడం, ఈ వెలిగిస్తూ, అంటే ఈ దీపాలు వెలిగిస్తూ ఆ వెలుగులో వీళ్ళు నృత్యాలు చేయడమే క్యారల్స్ అంటారు. రాను అదిగో నేను రాసుకురాలేదండో, క్రిస్మస్ కారల్ అనేది క్రిస్మస్ థీమ్తో పాటు, అది తెలుగు తర్జుమా అలాగ ఏడిసిందండి, ఎందుకంటే తర్జుమా అది. ఆ శ్లోకం, ఆ సాంప్రదాయం క్రిస్మస్ హాలిడే సీజన్లో పాడతారట. అంటే ఎలా వచ్చింది ఇది ఐరోపా మొదటిసారిగా పాడిందట, అక్కడి నుంచి వచ్చిందట. ఈ కారల్స్ ఏదైతే ఉందో ఇది మన మూలం కాదట. ఇది ఎప్పుడట? శీతాకాలపు ఆ మధ్యస్థం. అంటే దీన్ని మిడ్ అంటారు. దీన్ని డిసెంబర్ మిడ్ ఏరియా. అంటే డిసెంబర్ 22 నుండి కొన్ని ఉంటాయండి. ఐపిపానియా కొన్ని ఉన్నాయి, 32 పాయింట్స్ చెప్పానుగా, అది ఉంటాయని చెప్పాను కదా సాంప్రదాయాలు. అందులో ఒక మిడ్ ఏరియా నుంచి, అంటే సుమారు డిసెంబర్ 22 నుంచి మధ్య నుంచి, శీతాకాలం మధ్యలో నుంచి స్టార్ట్ అవుద్ది. ఏం చేస్తారంటే అన్యమత పాటలు, ప్రజలు రాత్రులు నృత్యాలు చుట్టూ నృత్యం చేస్తారు. కోరల్ అనే పదం పాత ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. అక్కడి నుంచి వచ్చిందే దీని అర్థం. అంటే గానంతో కూడిన ప్రసిద్ధి సర్కిల్, అంటే అదే రౌండ్గా తిరిగి చేసే డ్యాన్స్నే చెప్పండి క్యారల్స్ అంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? యూరప్ నుంచి వచ్చింది, ఐరోపా ప్రాంతాల నుంచి వచ్చిందంటే ఇది మనది కాదా? చెప్పండి, ఇది మనది కాదు. ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభుకి పండగ చేయాలనుకున్నాం. యేసుప్రభుకి ఈ విధమైన పండగ చేసినట్టు బైబిల్లో దాఖలాలు ఉన్నాయా? లేవు. కాన్స్టాంటినోపుల్ ఎప్పుడైతే వచ్చాడో, వచ్చిన తర్వాత కొత్తగా పండగలు చేసుకోవాలన్న ఆలోచనలకు వచ్చింది కనుక ఇప్పుడు ఎలా చేసుకోవాలి, దీన్ని ఎలా చేసుకోవాలనుకున్నప్పుడు చుట్టూ అప్పటికి చేస్తారా, చేస్తున్న వాటిని మెల్లగా దీన్ని అడాప్ట్ చేసుకున్నారన్నమాట. కొన్ని పర్లేదు అన్నట్టు దాన్ని అలా తీసుకుని వచ్చారు. ఇది క్యారల్స్ అనే దానికి మూలం. అందుకే చూడండి, ఆ రోజు ఎలాగైతే డ్యాన్సులు చేస్తున్నారో ఈరోజు కూడా చెప్పండి అవి పట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు. అవి పట్టుకుని ఆ రోజులు ఎలా తిరిగేవారంటే ఈదుల్లోకి తిరిగేవారు, అక్కడ తిరిగేవారు, ఇక్కడ తిరిగేవారు. అలా తిరుగుతున్న అలవాట్లు ఇప్పుడు కూడా మన వాళ్ళకి వచ్చాయి. ఒప్పుకోకపోయిన ఇది అన్యాచారం. అంటే ప్రారంభం ఇది మన ఆచారం కాదు, అన్యాచారం. కాకపోతే దీన్ని బై గాడ్ గ్రేస్ అనకూడదు. కానీ రాను ఇవి ఎంత పేటెంట్ హక్కు తీసుకున్నట్టు మారిపోయినాయి అంటే అసలు క్యారల్స్ అంటేనే
క్రిస్మస్కి సంబంధించివి అన్నట్టుగా అడాప్ట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు కేరళస్ అనగానే టక్కమని ఈ సొసైటీకి ఎవరు గుర్తొస్తారు చెప్పండి? క్రిస్టియన్స్ అనుకుంటాం, కానీ హిస్టరీ అలా చెప్పట్లేదు. నిజానికి ఇది మంద కాదు, కానీ రాను రాను ఇంక ఈ భూప్రపంచం మీద ఎవ్వరు ఇవి చేయట్లేదు. మెజారిటీ ఎవరు చేస్తున్నారంటే చెప్పాలి, క్రిస్టియన్ చేస్తున్నారు. అందుకే కేరళస్ అనేది క్రిస్మస్ అనే దానికి ఏదో పేటెంట్ హక్కు ఇచ్చినట్టు అలా ఉండిపోయింది. ఇప్పుడు ఆచారాలు సాంప్రదాయాలు ఎలా వస్తాయంటే, ఎవరో వస్తారు దేశాల నుంచో రాష్ట్రాల నుంచో, ఏదో ఒక వ్యక్తో ఏదో ఒక మంచి ఉద్దేశంతో తీసుకొస్తారు. ఇది పర్లేదు, దీన్ని ఎక్కడ కూడా మనం పాటించవచ్చు అని ఎవరో ఒకరు దాన్ని ప్రవేశపెడతారు. అది రాను 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 మహావృక్షమే కూర్చుంటుంది. అలా వస్తాయి ట్రెడిషనల్ ఏవైతే ఉన్నావో ఈ సనాతన సాంప్రదాయాలు అనేవి అలా వస్తుంటాయి అన్నమాట. ఇక రెండవది తర్వాత మనం చూడాల్సింది రెండవది ఉంది.